ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 22వ వచనము నుండి 26వ వచనము వరకు. పాస్కా బలికి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు, అచట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, మీరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్ష రసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారికి స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మన తల్లి తిరుసభ ఒక గొప్ప మహోత్సవమును జరుపుకుంటానికి మనలందరినీ కూడా ఆహ్వానిస్తుంది అని చెప్పాను. ఆ మహోత్సవం ఏమిటి? యేసు ప్రభుని యొక్క తిరు శరీర రక్తముల మహోత్సవము లేక పండుగ. మరి ఈనాడు మనమందరము కూడా మనస్ఫూర్తిగా ఆ త్రియేక దేవుని ఆరాధిస్తూ ఆ సప్రసాదనాథుని రూపములో విచ్చేస్తున్నటువంటి మన యేసుని కూడా ఆరాధించేటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి అందరం కూడా మన కుడి చేతిని పైకెత్తి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మన హృదయాంతరంగము నుండి ఆ త్రియేక దేవుణ్ణి స్తుతించుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. మనందరికీ కూడా బాగా తెలుసు, కడరాత్రి భోజన సమయంలో లేదా గుడ్ ఫ్రైడే ముందు రోజున పవిత్ర గురువారం రోజు ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ కూడా కూడబిలిచి ఆ పాస్కా విందులో కూర్చున్నప్పుడు వారందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అందించారు. మనందరము ప్రతి సంవత్సరము కూడా ఆ పవిత్ర గురువారము నాడు దివ్య సప్రసాద ఆరాధన చేసుకొని ఆ దివ్య బలి పూజలో పాల్గొని ఆ యేసుక్రీస్తు శరీర రక్తాలు స్వీకరిస్తూ ఉంటాం. మరి ఆనాడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క దివ్య సప్రసాదము లేక ఈ దివ్య బలి పూజ మరొక రోజు ఈనాడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం?
తల్లి తిరుసభ మరొక రోజు కూడా ఈ మహోత్సవాన్ని ఎందుకు ఆవిర్భవించింది అంటే ఒకే ఒక కారణం. యేసుక్రీస్తు ఈ దివ్య బలిపూజను లేక ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించిన తర్వాత విశ్వాసులందరూ కూడా వచ్చారు. మనలాగానే ఒక కుటుంబంలాగా వచ్చి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ కడరాత్రి విందులో చేసినటువంటి దానిని జ్ఞాపకముగా ఆ రొట్టెని విరిచి మరి ఆ యొక్క దివ్య ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు యొక్క రక్తముగా పానం చేశారు. మంచిదే, కానీ పోను పోను ఈ యొక్క అలవాటు మారిపోయింది. వస్తున్నారు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కానీ ఈ దివ్య సప్రసాద ప్రాముఖ్యత అనేది చిన్నగా ప్రక్కన పెట్టేశారు. అందుకే తిరుసభ చాలా దృఢముగా మన విశ్వాసము దేని మీద నిర్మింపబడింది, ఇదిగో పలానా వ్యక్తి కథోలిక విశ్వాసుడు అంటే, పలానా ఆమె విశ్వాసురాలు కథోలిక విశ్వాసురాలు అంటే మనకు తెలియాల్సింది ఏమిటి అంటే మన విశ్వాసము అనేది ఈ దివ్య సప్రసాదము మీద లేదంటే ఈ దివ్య బలిపూజ మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు సజీవముగా ఈ దివ్య సప్రసాద రూపములో మన మధ్యకి వేంచేస్తున్నారు కాబట్టి మన విశ్వాసము ఆ యేసు మీద పదిలంగా ఉండాలి. అందుకే తల్లి తిరుసభ మరొక రోజు కూడా ఆ యేసుక్రీస్తుని ఆరాధించాలి, ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మరి మనమందరం కూడా గుర్తుపెట్టుకొని స్తుతి గీతముతో ఆరాధించుకుంటూ ఆ దివ్య సప్రసాదం కూడా అటువంటి ప్రాముఖ్యతను దయచేయాలని చెప్పి ఈ యొక్క రోజును ఈ మహోత్సవముగా చేసింది. మంచిదే, మనందరికీ కూడా చాలాసార్లు బహుమానాలు వస్తాయా రావా? బహుమానాలు వచ్చినప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటాం ఆ బహుమానాలు. కొన్నిసార్లు మనం కూడా ఆశిస్తాం, నాకు వచ్చినటువంటి బహుమానమే ఇతరులకు కూడా నేను ఇవ్వాలి, లేదంటే అది ఇచ్చిపుచ్చుకునేలాగా ఉండిది మన బహుమానాలు. కొన్నిసార్లు ఆ బహుమానం చూసినప్పుడు ఆ వ్యక్తి గుర్తొస్తాడు కదా, ఆ వ్యక్తి గుర్తొచ్చి వాని కోసం ప్రార్థన చేస్తాం, లేదంటే రెండు మంచి మాటలైనా మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరికీ గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానమే ఈ యొక్క దివ్య సప్రసాదం. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 22:19. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుగుచ్చు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. మనకేమైనా బహుమతి వచ్చినప్పుడు జ్ఞాపకార్థంగా మన దగ్గరే ఉంచుకుంటాం ఆ వ్యక్తిని, లేదంటే ఆ వ్యక్తిని ఒక్కసారి ఆలోచన చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి జ్ఞాపకార్థానికి మనము చేసుకునేటువంటి జ్ఞాపకార్థానికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏమిటి అంటే మనకు బహుమతినిచ్చినటువంటి వ్యక్తిని ఊహించుకుంటున్నాం, ఆలోచించుకుంటున్నాం అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి జ్ఞాపకార్థం ఏమిటి అంటే ఎప్పుడైతే గురువు తన హస్తాలను చాచి ఇది యేసుక్రీస్తు శరీర రక్తము అగునుగాక అని ఆ వచనాలు పలుకుతాడో ఆ పవిత్రాత్మ ప్రభావం వలన ఆ జ్ఞాపకార్థము కొనసాగుతుంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువే మన మధ్యలోనికి వేంచేస్తున్నారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అదే మనం చేసుకునేటువంటి జ్ఞాపకార్థానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి జ్ఞాపకార్థానికి ఉన్నటువంటి వ్యత్యాసం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి బహుమానము స్వార్థమైనటువంటి బహుమానం కాదు, నిస్వార్థమైనటువంటి బహుమానం, ప్రేమ కలిగినటువంటి బహుమానం, త్యాగముతో కూడుకున్నటువంటి బహుమానం. అందుకే ఈనాడు మనమందరం కూడా ఆ బహుమానాన్ని ఎంతో ఘనంగా జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు శరీర రక్తాలని అందుకోగలుగుతున్నాం. మరి ఈనాడు మనము ఇది ఒక జ్ఞాపకార్థము అని ధ్యానించుకుంటున్నాం. ఈ జ్ఞాపకార్థము కడరాత్రి రోజునే ప్రారంభం అవ్వలేదు.
పాత నిబంధనలో చూసుకుంటే ఈ జ్ఞాపకార్థము అప్పుడే ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలందరూ బానిసత్వములో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేని పంపించి వారినందరినీ కూడా ఐగుప్తు బానిసత్వము నుండి తాను ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశానికి నడిపిస్తానికి సిద్ధపడ్డాడు. దానిని మనం ఏమంటాము అంటే, దాన్ని నడిపించిన తర్వాత వారందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుడు మనల్ని అందరినీ కూడా బానిసత్వం నుంచి నడిపించారు కాబట్టి మనందరం ఏం పండుగ చేసుకోవాలంటున్నారు? పాస్కా పండుగ. పాస్కా అంటే అర్థం దాటిపోవటం. అంటే బానిసత్వం అనేటువంటి బ్రతుకు నుండి, బాధ భారం అనేటువంటి బ్రతుకు నుండి ఆ దేవుడు వారందరినీ మొరను విని ఆ బాధ నుండి, ఆ బానిసత్వం నుండి దాటేలా చేశారు. కాబట్టి వారందరూ ఆ జ్ఞాపకార్థముగా పాస్కా పండుగను చేసుకున్నారు. అదే పాస్కా పండుగ జ్ఞాపకార్థము మనమందరము కూడా ఈనాడు చేసుకుంటున్నాం. ఎలాగా అంటే, ఆనాడు బానిసత్వము నుండి వారందరూ దాటిపోయారు. ఈనాడు మనందరము పాపము నుండి దాటిపోయాము. ఎవరు మనల్ని దాటించింది? యేసుక్రీస్తు ప్రభువు. మన భారాన్ని, పాపాన్ని తన భుజముల మీద వేసుకొని మనల్ని పాపము నుండి దాటించి అందరికీ కూడా పాప విముక్తిని కల్పించారు. అంతేకాదు, ఇజ్రాయేలు ప్రజలు పాస్కా పండుగ చేసుకుంటున్నప్పుడు వారందరికీ చాలా నియమ నిబంధనలు ఉండే. ఒక నియమ నిబంధన ఏమిటి అంటే, వారి పాపాలు పోవాలి అనుకో వారందరికీ కూడా ఒక గొర్రెపిల్లను బలించేవారు. ఆ గొర్రెపిల్లను బలిచ్చిన తర్వాత దాని రక్తాన్ని వారి యొక్క ద్వారాల మీద చల్లేవారు. అప్పుడు వారికి పాపము నుండి విముక్తి కలిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే, ఈ నూతన నిబంధనలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువే ఒక గొర్రెపిల్లగా అయ్యారు. అక్కడ గొర్రెపిల్ల రక్తముతో పాపాన్ని కడిగితే, ఇక్కడ యేసుక్రీస్తు రక్తముతో ఆ పాపాన్ని యేసుక్రీస్తే కడుగుతున్నారు. అంటే తానే యేసుక్రీస్తు ప్రభువే తన శరీర రక్తాలను మనకించి, ఇదిగో ఈనాటి నుండి పాపములో జీవించొద్దు, ఎందుకంటే నేనే ఈ లోకానికి వచ్చి మేమందరినీ కూడా పాపము నుండి దాటించాను కాబట్టి, పాప విముక్తి మీరు పొందారు కాబట్టి ఈనాటి నుంచి మీరు పరిశుద్ధులయ్యారు. ఆ పరిశుద్ధ జీవితాన్ని మీరు జీవించాలని చెప్తున్నారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆ జ్ఞాపకార్థాన్ని ఈనాడు మనమందరం కూడా చేసుకుంటున్నాం. అంతేకాదు, ఇంకొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎడారిలో ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. మనకి ఎండాకాలంలో కొంచెం సేపు ఎండలో ఉంటేనే ఉండలేకపోతున్నాం. కానీ మనకి తెలిసి ఎడారిలో ఎలా ఉంటుందో. ఇజ్రాయేలు ప్రజలందరూ 40 సంవత్సరాలు ఎడారిలో, ఆ ఎండలో, ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి బాగా ఆకలి, దప్పిక అన్నీ అయినాయి. అప్పుడు దేవుని దూషించడం మొదలుపెట్టారు. మరి దేవుని దూషించడం మొదలుపెట్టినప్పుడు వారితో ఉన్నవారెవరు? 2 వ్యక్తులు, మోషే, అహరోనులు. ఆ ఇద్దరిని కూడా తిట్టడం మొదలుపెట్టారు, గొనగటం. ఇదిగో ఆ ఐగుప్తు దేశంలో ఉన్నా పర్వాలేదు, మాకు వారు కొంచెం ఆహారం అన్నా ఇచ్చేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమీ లభించట్లా, ఆకలితో అలమటిస్తున్నాము, దప్పికతో చచ్చిపోయేలా ఉన్నాము, మాకు ఏ విధంగా అయినా సరే ఆ యొక్క ఆహారం ఇవ్వు అంటే మోషే అహరోనులు ఎక్కడికి పరిగెత్తారు? ఇంకెక్కడికి పరిగెత్తారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభువా, ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని దూషిస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా తిడుతున్నారు అంటే దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే, ఇదిగో వారిని కలవరపడొద్దని చెప్పు, బాధపడొద్దని చెప్పు, ఎందుకంటే నేను వారికి పరలోకము నుండి ఆహారాన్ని ఇస్తున్నాను. ఆ ఆహారమే మన్నా. ఆ మన్నా ఆహారాన్ని ఇచ్చారు ఆ దేవాది దేవుడు. వారు దానిని పుచ్చుకొని స్వీకరించి ఆనందంగా బ్రతికారు. అలా ఆనందంగా బ్రతికిన తర్వాత మరి మనందరికీ అత్యాశ ఉంటుంది కదా, అలాగే వారందరికీ కూడా అత్యాశ వచ్చేసింది. దేవుడు మన్నా ఇచ్చేసాడని చెప్పి ఒక్కొక్క కుటుంబం నుంచి అందరూ వచ్చి దానిని ఏరుకొని
మరి చాలా వారి ఇళ్ళలో భద్రపరుచుకుంటూ మొదలెశారు. అలా చేసిన తర్వాత అది మొత్తం కూడా పాడైపోయింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఒక్క విశ్రాంతి దినము రోజే వారు అలా చేయాలి. కానీ మిగతా రోజుల్లో కూడా దానిని ఇంట్లో దాచుకున్నారు కాబట్టి అదేమైపోయింది, పాడైపోయింది. కానీ విశ్రాంతి దినముద ఎప్పుడైతే వారు దాచుకున్నారో అది భద్రంగా ఉండింది. ఎందుకు దీనిని జ్ఞాపకార్థంగా మనం మాట్లాడుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మాట మనకు చెప్తున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనములో. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యోహాను సువిశేషకుడు చెప్తున్నారు 51వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అలనాడు యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు మన్నానిచ్చాడు. మన్నానివ్వటమే కాదు, వారితో కూడా నడిచారు. కానీ ఈనాడు యేసు ప్రభు చెప్తున్నారు, అలనాడు మన్నా భోజనము మరి యావే దేవుడిస్తే ఇలనాడు ఆ మన్నా భోజన రూపములో ఆ దేవుడే మన మధ్యలోకి విచ్చేశారు. ఆ దేవుడే ఆ ఆహారముగా మన మధ్యలోనికి విచ్చేసి ఈనాడు దివ్య సప్రసాద రూపములో మన మధ్యలో సజీవముగా జీవిస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము అసత్యమైనది కాదు, సత్యమైనదే. అందుకే మనమందరం కూడా అనుకుంటూ ఉంటున్నాం, ఇదిగో ఆహారము అంటే మనం భుజించేటువంటిది అనుకోవద్దు. కానీ ఇప్పుడు మనము తీసుకునేటువంటి ఆహారము, ఈ దివ్య సప్రసాదము మన ఆత్మకే ఆహారము. మనం అనుకోవచ్చు, ఎందుకు ఆత్మకు ఆహారం కావాలి అంటే, శరీరం ఏ విధంగా అయితే దృఢత్వాన్ని పొందుకుంటుందో మనం కూడా కొన్నిసార్లు మన విశ్వాసము క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదో, లేదంటే ఎప్పుడైతే మనకి సమస్యలు వస్తున్నాయో, అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే గొనిగారో మనం కూడా గొనగటం ప్రారంభిస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ విశ్వాసము బలపడాలి అంటే, మన యొక్క అంధకారము నుండి మనము దాని నుంచి వెడలి వచ్చి వెలుగులోనికి ప్రవేశించాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొని యోగ్యముగా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. చాలామంది అనుకుంటున్నాం, విమర్శిస్తూ ఉంటారు మనల్ని, కథోలికలందరినీ కూడా. ఇదిగో కథోలిక విశ్వాసములో ఆ వాక్యము లేదు, లేదంటే వాక్యాన్ని ధ్యానించుకుంటం లేదు, ఒక్క ఈ యొక్క ఆరాధన ఎక్కువ ఉంటుంది, లేదంటే మరీ మాతను ఎక్కువగా గౌరవిస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఒక విషయాన్ని మనం పరిశీలించి చూస్తే ఈ దివ్య బలి పూజ ప్రతి ప్రార్థన కూడా వాక్యమే, ప్రతి ఒక్కటి కూడా బైబిల్ నుంచి తీసుకున్నదే. అంతేకాదు, మనము బైబిల్ అని చెప్పి కొన్నిసార్లు మన నుంచి వెడలిపోయినటువంటి వారందరూ కూడా బైబిల్ని పట్టుకొని కొన్నిసార్లు దానిని ఆరాధిస్తున్నారు. వాక్యము 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 అంటున్నారు, కానీ ఆ వాక్యము సజీవుడిగా మన మధ్య నివసించాడు అనేటువంటి దానిని మర్చిపోతున్నారు. కొన్నిసార్లు మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ఇదిగో వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ఆలకించండి, వాక్యాన్ని ధ్యానించండి, మరి ఆ వాక్యమే మీ మధ్య ఉంది అని చెప్పి వారికి జ్ఞాపకం చేసుకోమన్నారో తెలియదు. కానీ ఏం జ్ఞాపకం చేసుకోమన్నారు? ఇదిగో నా యొక్క శరీర రక్తాలని మీరు భుజిస్తూ పానము చేస్తూ జ్ఞాపకము చేసుకోండి. అదిలో వాక్కు ఉంది, ఆ వాక్కు దేవుని యొద్ద ఉంది, ఆ వాక్కు దేవుడై ఉన్నాడు. కానీ అదే అధ్యాయంలో యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆ వాక్కు మనిషై మన మధ్య నివసించాడు అనేది మనం మర్చిపోకూడదు. మనిషిగా జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని
శరీర రక్తముతో మన మధ్యలోకి వస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని మనము ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడు ఆ యేసుక్రీస్తు చెప్పిన విధముగా మనం జ్ఞాపకార్థము చేసుకుంటున్నాం. దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాం, మంచిదే. మన ఆత్మకు ఆహారంగా మనం స్వీకరిస్తున్నాం. కానీ పునీత పౌలు గారు ఒక వాక్యాన్ని చెప్తున్నారు. అదేమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. అయోగ్యముగా మనము యేసుక్రీస్తు శరీర రక్తాలు స్వీకరిస్తే ఏం కట్టుకుంటున్నాము? పాపము కట్టుకుంటున్నాం. మనకు ఆశ ఉంటుంది, నేను దివ్య బలిపూజకి వెళ్ళాలి, యేసుక్రీస్తు శరీర రక్తాలు స్వీకరించాలనే ఆశ దృఢంగా ఉండవచ్చు. కానీ అయోగ్యముగా వారిని స్వీకరిస్తే పాపము కట్టుకున్నట్టే. ఇదిగో మనకున్న స్వల్ప పాపాలు, చావైన పాపాలు. మనం కనుక చావైన పాపములో ఉన్నట్లయితే యేసుక్రీస్తు శరీర రక్తాలని స్వీకరించకూడదు. అందుకే మనకు ఈ తల్లి తిరుసభ ఒక సంస్కారాన్ని ఇస్తుంది. అదేమిటి అంటే పాప సంకీర్తనం. పాప సంకీర్తనానికి వెళ్ళి మన పాపాలని ఒప్పుకొని పాపానికి మరి క్షమాపణ పొందుకొని దివ్య బలి పూజలో పాల్గొనాలి. అలా పాల్గొంటే మనము యోగ్యముగా యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తాము. యోగ్యముగానే స్వీకరించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, కానీ పాపమును మాత్రం కట్టుకోము. మరి యోహాను శుభవార్తలోనే మనం చూస్తాం, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఎవరైతే యేసుని యొక్క శరీర రక్తాలని అయోగ్యముగా స్వీకరిస్తే మరణాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే పాపానికి వేతనము మరణం. కాబట్టి అయోగ్యముగా స్వీకరిస్తే నిత్య జీవము కాదు, మరణం సంభవిస్తుంది. కాబట్టి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా మనము ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నాము, ఏ విధముగా మరి యేసుక్రీస్తు శరీర రక్తాలని స్వీకరిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ మన పాపములో ఉన్నట్లయితే దానికి తగిన పాప పరిహారం మనం పొందుకోవాలి. అప్పుడే యోగ్యముగా మనము స్వీకరించగలుగుతాం. మరి చివరిగా నూతన నిబంధన గురించి ధ్యానించుకుందాం. పాత నిబంధనలో చూసుకుంటే ఒకే ఒక్క ప్రవక్త మాత్రమే నూతన నిబంధన గురించి మాట్లాడారు. ఆ ఒక్క ప్రవక్త ఎవరో తెలుసా మీకు? ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్త మాత్రమే నూతన నిబంధన గురించి మాట్లాడినటువంటి ప్రవక్త. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చూస్తాం ఈ నూతన నిబంధన గురించి. ఎందుకు ఈ ప్రవక్త నూతన నిబంధన గురించి మాట్లాడారు అంటే, అప్పటిదాకా కూడా మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలందరూ పాత నిబంధనలో జీవిస్తున్నారు. ఆ పాత నిబంధన ఎక్కడ అంటే సీనాయి పర్వతము దగ్గర జరిగినటువంటి ఆ నిబంధన. కానీ ప్రజలు నిబంధన చేసుకున్నారు, కానీ దేవునికి అవిధేయతతో ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేదు. మనం కూడా అంతే. దివ్య సంస్కారాలు తీసుకుంటున్నాము, దేవుడా నిన్ను అనుసరిస్తాము, నీ వాక్యానుసారము ఉంటాము, లేదంటే మంచి విధంగా జీవిస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తాము. చాలాసార్లు పడిపోతాం, కానీ పడినప్పుడు లేచి ఆ దేవుని దగ్గరకు వస్తే ఆ దేవుడే మనకు శక్తిస్తాడు. ఆ విధంగానే ఇజ్రాయేలు ప్రజలు అవిధేయతతో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్తకు ఒక వాగ్దానం వచ్చింది. అదేంటంటే, ఇప్పటి నుంచి కూడా ప్రజలందరూ నూతన నిబంధనలో జీవించబోతున్నారు. ఆ నూతన నిబంధన అనేది
యేసుక్రీస్తు శరీర రక్తముతో, ముఖ్యముగా రక్తముతో ముద్రింపబడి ఉంటుంది. దీనిని ఎవరు కూడా మార్చలేరు. ప్రజల యొక్క పాపములను ఇంకా నేను గుర్తు పెట్టుకోను అని చెప్పి ఇర్మియా ప్రవక్త చెప్తున్నారు. అందుకే ఇప్పుడు చదువుకున్నాం లూకా శుభవార్త 22వ అధ్యాయం 16వ వచనములో, ఇది నూతన నిబంధన, దీనిని నా జ్ఞాపకార్థం చేయనని యేసుక్రీస్తు తన మాటల్లోనే చెప్పారు. అప్పుడెప్పుడు ఇర్మియా ప్రవక్త పలికినటువంటి మాటలను మరలా యేసుక్రీస్తు ప్రభువు నిజము చేస్తూ, ఇదిగో ఎవరి రక్తం ద్వారానూ మీ యొక్క నిబంధన ముద్రింపబడదు, నా రక్తము ద్వారానే నిబంధన ముద్రింపబడింది. అంతేకాదు, ఆ రక్తాన్ని మనము పానము చేసేటువంటి గొప్ప వరాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టే ఈనాడు మనందరం కూడా కృతజ్ఞతతో జీవించాలి. చాలామంది పునీత థోమస్ అక్వైనస్ గారు అనేటువంటి వ్యక్తి చెప్తారు, పరలోకమున ఉన్నటువంటి దేవదూతలు కూడా అసూయ పడతారంట. ఎందుకంటే దేవదూతలు దేవుని దగ్గర ఉంటారు, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు శరీర రక్తాలు మాత్రం స్వీకరించలేరు. అందుకే మనుషుల మీద అసూయ పడతారంట. ఎందుకు అంటే మనుషులు అందరికీ కూడా ఆ దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన వరం ఏమిటంటే, మీరు ఆరాధించటమే కాదు, దేవుని ముందుకు రావటమే కాదు, దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభుని కూడా స్వీకరిస్తున్నారు. యేసుక్రీస్తు శరీర రక్తాలని కూడా స్వీకరించటమే కాదు, మీ యొక్క హృదయాన్ని దివ్యసప్రసాద మందస్సంగా మలుచుకుంటున్నారు. దివ్యసప్రసాద మందస్సంలో ఏముంటుంది? యేసు ప్రభు యొక్క శరీరం ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని ఆ యేసు శరీరాన్ని స్వీకరిస్తున్నామో మన హృదయమే దివ్యసప్రసాద మందస్సంగా అయిపోతుంది. కాబట్టి ఈ మందస్సాన్ని మనము ప్రేమతో చూసుకోవాలి. ఈ మందస్సంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడే యోగ్యమైన విధముగా మనము తీసుకునేటువంటి ఈ యేసుక్రీస్తు శరీర రక్తాలకి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మన కథోలిక విశ్వాసము అంటే ఈ దివ్య బలి పూజ మీద, దివ్య సప్రసాదం మీద ఆధారపడి ఉంటుంది, నిర్మించబడింది. కాబట్టి మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ ఈ గొప్ప వరాన్ని దయచేస్తున్నందుకు, ఇంకా అనేక మంది ఎవరైతే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించలేకపోతున్నారో వారందరూ కూడా మరలా ఈ కథోలిక విశ్వాసానికి విచ్చేసి ఈ దివ్య సప్రసాద విలువను తెలుసుకొని ఆ యేసుని స్వీకరించి వారి హృదయాలని దివ్య సప్రసాద మందసాలుగా మలుచుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్.